హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అనాలిసిస్. ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ వచ్చేసి ఫస్ట్ వీక్లీ నుంచి చూద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం మనం. సో ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తే ప్రీవియస్ వీక్ లో కూడా మార్కెట్ అనేది బ్రేక్ చేయలేదు. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ అనేది ప్రీవియస్ వీక్ లో అండ్ హైని మనం మార్క్ చేస్తే ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఈ వీక్ వచ్చేసి మనకి మార్కెట్ లో వరకు వెళ్ళింది, కాకపోతే లో కింద మనకి మార్కెట్ అనేది క్లోజింగ్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే స్టిల్ ఇంకా కూడా అప్ ట్రెండ్లోనే మార్కెట్ ఉన్నట్టు. సో హైయర్ టైం ఫ్రేమ్ ఏదైతుందో వీక్లీ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ఉంది మనకి మార్కెట్. సో ఇక్కడ మనకు క్లియర్లీ మార్కెట్ అనేది బుల్లిష్ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ. అండ్ ఇక్కడ లో ఇంపార్టెంట్. సో ఈ లో కింద మార్కెట్ అట్లీస్ట్ ఒక వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, సో అప్పుడు మార్కెట్ అనేది కొద్దిగా ఇంకా వీక్లీలో కూడా వీక్నెస్ ఉన్నట్టు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ వీక్ లో బ్రేక్ కానంత వరకు. సో ఇక్కడ వీక్ లో ఎక్కడ ఉంది, 19,600 లెవెల్ ఉంది. అండ్ దాని కింద మనకి వీక్లీ లో అనేది కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో హై వచ్చేసి ఈ వీక్లీ క్యాండిల్ ప్రీవియస్ వీక్ హై వచ్చేసి 20,000 లెవెల్ అండ్ ఈ వీక్ హై వచ్చేసి 19,900 లెవెల్ ఉంది. సో ఇవి రెండు కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో చూస్తే 19,600 అనేది ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది వీక్లీ. సో ఆల్వేస్ వీక్లీ టైం ఫ్రేమ్ ఎందుకు అనాలిసిస్ చేయాలంటే ప్రతి వీక్ సో ఈ వీక్లీ ఏదైతే టైం ఫ్రేమ్ పైన అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం లైన్స్ డ్రా చేసుకుంటాం కదా. సో ఆ లైన్స్ అనేటివి ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేవి ఉంటాయో అవి ఇంట్రాడే టైంలో సో మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని చాలా వరకు రెస్పెక్ట్ చేస్తుంది. సో అందుకోసం ఎప్పుడు కూడా హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసి మనం లోవర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ ప్లాన్ చేయాలి. సో అందుకోసం ఫస్ట్ మనకి హైయర్ టైం ఫ్రేమ్ పిక్చర్ అనేది క్లారిటీగా ఉండాలన్నమాట. సో హైయర్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకి, నిఫ్టీ యాజ్ ఆఫ్ నో అయితే బుల్లిష్ ఉంది, కాకపోతే ప్రీవియస్లీ అయితే వీక్ ఉందో సో దాన్ని క్లోజ్ అవ్వలేదు కాబట్టి స్టిల్ ఇంకా కూడా పాజిటివ్గానే ఉంది. అండ్ సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ లో బ్రేక్ చేసింది అనుకోండి మనకి డౌన్ సైడ్ వచ్చే ప్లాన్ చేయవచ్చు అని చెప్పి ఒక పిక్చర్ అనేది మనకి ఇస్తుంది నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను నేను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ మనకి ఏం కనిపిస్తుంది, వీక్లీ క్లోజింగ్ అనేది అయితే వీక్లీ క్యాండిల్ ఏదైతుందో దాని కింద క్లోజ్ అవ్వలేదు. సో ఇదే మనకి ప్రీవియస్ వీక్ క్యాండిల్ ఇది. సో దీని హై అండ్ లో మార్క్ చేస్తే ఇక్కడ మనకి ఈ వీక్ క్యాండిల్ లో చూడండి, సో ఇక్కడ హై చూడండి. సో దీని మధ్యలోనే ఉంది, కంప్లీట్లీ దీని మధ్యలోనే ఉంది. అంటే నథింగ్ బట్ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ చేసింది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ ప్రీవియస్లీ మనకి ట్రెండ్ చూస్తుంటే ఇది కూడా ప్రీవియస్ ట్రెండ్ మనకి ఏం కనిపిస్తుంది, బుల్లిష్ కనిపిస్తుంది. సో స్టిల్ ఇంకా కూడా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కానీ వీక్లీ టైం ఫ్రేమ్లో పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ ఏదైతుందో ఈ కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ బ్రేక్అవుట్ అయిందో సో ప్రీవియస్ వీక్, సో ఇది మంచి సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది వీక్లీ. అది వచ్చేసి మనకి 45,000 లెవెల్ దగ్గరలో మనకి సపోర్ట్ అనేది ఉంది వీక్లీలో. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 46,000 పైన 46,500 అలా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ అనేది ఉంది. సో స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ అయితే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ డౌన్స్ ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం, దాని తర్వాత డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపించిందో. సిమిలర్ మార్కెట్ అనేది స్టిల్ ఇంకా కూడా బులిష్లోనే ఉంది అండ్ ఇక్కడ పాజిటివ్ సైనే కనిపిస్తుంది. అండ్ ఈ ప్రీవియస్ వీక్ ఏదైతే హై అండ్ లో ఉందో సో దాన్ని కూడా మార్కెట్ ఈ వీక్ క్యాండిల్ క్లోజ్ చేయలేదు. ఇక్కడ డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ కనిపిస్తుంది, అరౌండ్ 20,000 లెవెల్ అనేది సపోర్ట్ కనిపిస్తుంది వీక్లీలో. అండ్ అప్ సైడ్లో వచ్చేసి అండ్ 20,700 ఆర్ 20,750 లెవెల్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది వీక్లీలో. సో ఈ వీక్లీ క్యాండిల్ ఏదైతే సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు ప్రైస్ యాక్షన్ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీ బేసిస్లో. సో వీక్లీ బేసిస్లో మనకి స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ కనిపిస్తుంది. అంటే ఇంట్రాడేలో మనకి పాజిటివ్ ఆపర్చునిటీ ప్లాన్ చేయొచ్చు డిప్ ఆన్ బై స్ట్రాటజీ మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. సో చూద్దాం, మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం, దాని తర్వాత 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే
వీక్లీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఇంకా పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ చేసి కనిపిస్తుంది. ఇన్సైడ్ బార్ అంటే ఇక్కడ హై బ్రేక్ చేస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ లో అయితే సపోర్ట్ ఉంది కదా, స్ట్రాంగ్ సపోర్ట్, ఈ సపోర్ట్ బ్రేక్ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ ఫర్దర్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే క్లియర్లీ మార్కెట్ స్టిల్ ఇంకా బులిష్లో ఉంది. మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ ఉండి అప్ సైడ్లో కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి హయ్యర్ టైం ఫ్రేమ్లో. సో నేను చెప్తుంది హయ్యర్ టైం ఫ్రేమ్లో, డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ కాదు. సో డైలీ టైం ఫ్రేమ్కి మనం వెళ్దాం ఇప్పుడు. సో డైలీ టైం ఫ్రేమ్ వచ్చేసి ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపించింది. సో బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసిన తర్వాత మనం ఫ్రైడే చూసుకుంటే మార్కెట్ ఒక రివర్సల్ క్యాండిల్ వేసింది. ఇక్కడ మనకు ఒక దోజీ క్యాండిల్ వేసింది. రివర్సల్ క్యాండిల్ అంటే ఇక్కడ మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నట్టు ఈ లెవెల్, ఇలాంటి క్యాండిల్ ఫామ్ చేస్తే ఇది ఒక రివర్సల్ సైన్ అనమాట. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ పైన మనకు మార్కెట్ అనేది వెళ్తే అప్పుడు మనం పాజిటివ్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కాబట్టి. అండ్ ఇక్కడ లో ఏదైతుందో ప్రీవియస్ డే ఏదైతే లో ఉందో ఆ లో బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్లో సెల్లింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి సపోర్ట్ కూడా ఉంది ఇదే లో దగ్గర. ఎగ్జాక్ట్లీ మనం చూసినట్టయితే ఈ లోస్ దగ్గర మనకి సపోర్ట్ ఉంది. అరౌండ్ 19,500 ఆర్ 550 మనకు ఒక సపోర్ట్ ఉంది. 500 మంచి సపోర్ట్ ఉంది. ఈవెన్ 19,600 కూడా ఒక మంచి సపోర్ట్ అనేది మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఉంది. అందుకోసమే ఇక్కడ మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఈక్వల్గా కనిపిస్తున్నారు. సో మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మార్కెట్లో ఇలా రివర్సల్ కూడా క్యాండిల్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఎలా ట్రేడ్ చేయాలంటే ఈ రివర్సల్ క్యాండిల్ ఏదైతుందో సో దీన్ని సింపుల్గా హై అండ్ లోని మార్క్ చేయండి. మార్కెట్ అనేది హై బ్రేక్ చేసింది అనుకోండి. సో ఏదైతే మనకి రివర్సల్ ఏదైతే బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉందో దీని హైని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అరౌండ్ 19,900 లెవెల్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మన ఫస్ట్ టార్గెట్ ఉండొచ్చు. అప్ సైడ్లో ఈ రెసిస్టెన్స్ని మార్కెట్ ట్రై చేసే ఛాన్సెస్ ఉంటుంది రీటెస్ట్ చేయడానికి. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి వీక్నెస్ కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఫర్దర్ మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఏదైతే లోస్ ఉన్నాయో లైక్ ప్రీవియస్ మనకి డే లో ఉందో దాన్ని మార్కెట్ కింద క్లోజ్ చేయలేదు. అండ్ ఇంతకు ముందు మార్కెట్లో లో ఉంది అండ్ ఆ లోని కూడా మార్కెట్ క్లోజ్ చేయలేదు. కాబట్టి ఈ 2 లోస్ని మీరు నోట్ చేసుకోండి. ఈ లోస్ అండ్ ఇవాళ ఏదైతే ఫ్రైడే రోజు లో ఉందో దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఈ లోస్ కింద మార్కెట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, సో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నిఫ్టీ 19,500 ఆర్ 19,550 సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి. సో ఫర్దర్ మార్కెట్ డౌన్ సైడ్ 19,300 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఒక క్యాండిల్ దాని కింద క్లోజ్ అవ్వాలి. సో దీని కింద క్లోజ్ అయింది అనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో, సో మార్కెట్ అప్పుడు పిక్చర్ మనకి నెగిటివ్ ప్రైస్ యాక్షన్ ఫర్దర్ డేస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇక్కడ మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అవుతుందో దీన్ని హై బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ అప్ సైడ్లో 19,900 పైన బ్రేక్ అవుతే మార్కెట్ 20,000 లెవెల్ కూడా ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి నోట్ చేసుకోవాల్సింది ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ క్యాండిల్ హై మనకి రేపటికి ఇంపార్టెంట్. హై బ్రేక్ చేస్తే మార్కెట్ కొద్దిగా అప్ సైడ్లో మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ వెరీ క్లియర్. ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి డౌన్ సైడ్ నుంచి మనం ఫిబొనాచి డ్రా చేస్తే ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్ దగ్గర మనకు ఒక సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తాయి. సో మార్కెట్ స్టిల్ ఇంకా కూడా అప్ ట్రెండ్లో ఉన్నట్టే కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఎం ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. ఒక నెగిటివ్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ అనేది ఇదే లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి సపోర్ట్స్ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఎస్టర్డే క్యాండిల్, దానికన్నా ముందు క్యాండిల్, ఈ 3 క్యాండిల్స్ని మనం పిక్చర్లో తీసుకొని దీంట్లో అనాలిసిస్ చేసి మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో మీ ఇంతకుముందు మనం చూసినట్టయితే మార్కెట్ అనేది స్టిల్ ఇంకా కూడా పాజిటివ్గానే ఉంది. ఈ 3 క్యాండిల్స్ మనం అనాలిసిస్ చేసి రేపు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 3 క్యాండిల్స్ని మనం చూసినట్టయితే ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇక్కడ మార్కెట్ అనేది 19,500 అండ్ 19,550 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్లో 19,700 లెవెల్ అనేది మార్క్ చేసుకోండి. ఇది ఒక రెసిస్టెన్స్. దీనిపైకి వెళ్తే మనం సిఈ సెట్ ప్లాన్ చేయవచ్చు ఇంట్రాడేలో. అండ్ డౌన్ సైడ్లో లో బ్రేక్ చేస్తే ఇక్కడ మనం పీఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. కాకపోతే క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టండి. మార్కెట్ అనేది 19,500 19,550 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్స్. ఈ సపోర్ట్స్ బ్రేక్ అయిన తర్వాతనే మీరు ఇక్కడ 100% క్వాంటిటీ అనేది హ్యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లెవెల్ అనేది ఒక రివర్సల్ పాయింట్ కాబట్టి, సో ఆల్రెడీ మార్కెట్ ఒక రివర్సల్ సైన్ చూపిస్తుంది కాబట్టి మార్కెట్లో ఇక్కడ క్వాంటిటీ తక్కువ ప్లే చేయడం కరెక్ట్. సో ఈ లెవెల్ నుంచి కూడా మార్కెట్ రివర్స్ అయ్యి అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే
మార్కెట్ అనేది ఏదైతే క్యాండిల్ ఉందో మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉందో దీని హై అండ్ లో కింద మార్కెట్ క్లోజ్ చేసింది. బట్ ఇది కూడా ఒక రివర్సల్ క్యాండిల్ మనకి ఫామ్ చేసి కనిపిస్తుంది. బట్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసి బ్రేక్అవుట్ అయింది. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ హై అండ్ క్లోజింగ్ ఏదైతుందో సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఉంది. 45,400 కానీ ఆర్ 45,500 కానీ ఇది ఒక సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఒకవేళ రేపు బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ కింద మార్కెట్ క్లోజ్ అయింది అనుకోండి, అంటే ఏదైతే ఫ్రైడే క్యాండిల్ ఉందో ఫ్రైడే క్యాండిల్ లో బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది అనుకోండి, సో ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. సో ఇక్కడ కూడా అంతే, ఈ డోజీ క్యాండిల్ స్ట్రాటజీ యూస్ చేయండి, హై అండ్ లోని మార్క్ చేయండి. సో ఇక్కడ మనకి లో బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ హై బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది ఏదైతే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉందో సో ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేక కూడా యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ని మార్కెట్ రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది. అరౌండ్ 46,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 45,600 లెవెల్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేక యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది యాక్ట్ చేస్తుంది. దీని పైకి వెళ్ళిన తర్వాత మీరు బై సైడ్లో ప్లాన్ చేయాలనుకోండి, సిఈ సైడ్లో ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యే వరకు ఎక్కువ క్వాంటిటీలో మాత్రం ప్లే చేయకండి. సో ఇక్కడ మార్కెట్ అనేది క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయితే అప్పుడు మీరు సిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు హై క్వాంటిటీలో. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అప్ సైడ్ వెళ్తున్నా సరే, అప్ సైడ్ వెళ్తుంటే 30% క్వాంటిటీ మాత్రమే ప్లాన్ చేయండి అప్ సైడ్లో. సో ఎందుకంటే ఈ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేక మార్కెట్లో ప్లే చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అగైన్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ హై అండ్ లో మార్క్ చేయండి. హై బ్రేక్అవుట్ అయితే ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంది కాబట్టి మార్కెట్లో సో క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, సో మార్కెట్ అట్లీస్ట్ మార్కెట్ అనేది 45,000 లెవెల్ వరకు రావచ్చు. అరౌండ్ 44,800 లెవెల్ వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా నాకు వీక్నెస్ కనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కింద మనకు ఒక పాజ్ క్యాండిల్ ఇచ్చింది. సిమిలర్ అనాలిసిస్ మనకి ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ మార్కెట్ కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగింది. సో దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది ఈ లెవెల్లో మనం చూసినట్టయితే. ఈవెన్ ఇక్కడ కూడా మనం చూస్తే సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్స్ ఉన్నాయి, కంప్లీట్లీ రిజెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈ లెవెల్ పైన 20,600 ఏదైతే ఉందో దీని లెవెల్ పైన 20,600 ఆర్ 20,650 లెవెల్ పైన మార్కెట్లో సస్టైన్ అయితే అప్పుడే మీరు సిఈ సైడ్ ప్లాన్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ సప్లై జోన్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మార్కెట్లో ఫిన్ నిఫ్టీకి కూడా. అండ్ ఇది కూడా అంతే, హై అండ్ లో మార్క్ చేయండి రేపటికి. సో ఇక్కడ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ మనం పీఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్లో. అండ్ 20,200 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ 20,000 లెవెల్ సపోర్ట్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ హైయర్ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉంది కాబట్టి క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఒకవేళ హై బ్రేక్ చేస్తే ఇది అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా అంతే, సిఈ సైడ్ కూడా తక్కువ క్వాంటిటీలో ప్లే చేయండి. ఎందుకంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్లో సపోర్ట్ ఉంది అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంది. ఈ మధ్యలో మార్కెట్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే క్లియర్లీ మీకు అర్థమైపోతుంది, ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, ఈ మధ్యలో ఉంది మార్కెట్. సో అందుకోసమే ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఈక్వల్గా మార్కెట్లో ప్లే చేస్తున్నారు. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ లెక్క ఉంటుంది మార్కెట్. సో ఇక్కడ క్వాంటిటీ తక్కువ ప్లే చేయడమే కరెక్ట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మీరు 20,000 ఆర్ 20,200 బిలో వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అగ్రెసివ్గా క్వాంటిటీ ప్లే చేసుకోవచ్చు. అంటే లైక్ 100% క్వాంటిటీ ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసి జర క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో కూడా అంతే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, మధ్యలో మార్కెట్ ఉంది. సో ఇక్కడ మార్కెట్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందంటే ఇక్కడ డౌన్ సైడ్ నుంచి మనం చూసామనుకోండి స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉంది. అండ్ కాకపోతే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ లెవెల్స్ నుంచి కన్ఫర్మేషన్ రావాలి మార్కెట్కి. సో మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళి దాని తర్వాత అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్లో మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్లే చేసి యాజ్ ఏ ఆప్షన్ బయర్ మీరు ఎక్కువ లాస్ అవ్వద్దు. సో ఇక్కడ మనకి ఇలాంటి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్లో ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్ మాత్రమే ప్రాఫిట్ ఉంటారు, లైక్ డోజీ క్యాండిల్స్ కానీ లైక్ ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ కానీ. సో దీంట్లో ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ మాత్రం ప్రాఫిటబుల్గా ఉంటారు, ఎందుకంటే స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్ సైడ్లో మార్కెట్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది
ఇదే ప్లేస్లో మార్కెట్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్ మీరు కొద్దిగా చూసి తక్కువ క్వాంటిటీ పెట్టి అండ్ తక్కువ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయండి ఈ రేంజ్లో. సో ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ మీరు పీఈలో ప్లాన్ చేయండి, అండ్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మనం సిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు. కానీ ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంది కాబట్టి క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో 20,600 అండ్ 20,650 పైన ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఒకవేళ బ్రేక్ అయితే 20,000 లెవెల్ వరకు మార్కెట్ ఫిన్ నిఫ్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వెరీ క్లియర్. అండ్ మీకు 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఫిన్ నిఫ్టీ, ఎందుకంటే ఫిన్ నిఫ్టీ మళ్ళీ నెక్స్ట్ డే మనకి ఏదైతే ఉందో అది మనకి ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి దాని అనాలిసిస్ కూడా చేస్తాం కాబట్టి కొద్దిగా నేను ఫిన్ నిఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫిన్ నిఫ్టీ మనం ఇక్కడ డౌన్ సైడ్ నుంచి చూసామనుకోండి, ఈవెన్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ కూడా ఫిన్ నిఫ్టీ బ్రేక్ అయింది. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీని చూస్తే సో ఈ లైన్స్ చాలా ఉన్నాయి. సో మీరు దాన్ని ఏం డిస్టర్బ్ అవ్వకండి. సో ఇక్కడ మనం ఓన్లీ జస్ట్ ట్రెండ్ లైన్ని వాచ్ చేయండి. సో ఇక్కడ మనం డౌన్ సైడ్ నుంచి మనం ట్రెండ్ లైన్ చూసామనుకోండి, సో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. బట్ ట్రెండ్ లైన్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో వెళ్ళింది మార్కెట్. ఇక్కడ చూసారా, ఇక్కడ కంటిన్యూస్లీ మార్కెట్ ఈ లెవెల్ నుంచి అప్ సైడ్లో వెళ్ళింది. ఆ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఏదైతే మనకి ప్రీవియస్ డే అంటే ఫ్రైడే రోజు లో ఉందో ఆ లో బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ ఫర్దర్ మార్కెట్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్ టు 20,000 లెవెల్ వరకు రావచ్చు ఫిన్ నిఫ్టీ. అండ్ అప్ సైడ్లో వెళ్ళింది అనుకోండి, సో మార్కెట్ ఏదైతే ఏదైతే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉందో సో మళ్ళీ మార్కెట్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ హైని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ దాని మిడ్ పాయింట్ వరకు వెళ్ళి కూడా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్లేస్లో మాత్రం క్వాంటిటీ సిఈ సైడ్ మార్కెట్ వెళ్తుంటే కనుక కొద్దిగా క్వాంటిటీ తక్కువ మాత్రం ప్లే చేయండి, బికాజ్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఓకేనా. సో ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు డ్రా చేసుకోండి. బేసికలీ మెయిన్ వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి, వీక్లీ టైం ఫ్రేమ్లోని మార్క్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇంట్రాడే టైమింగ్స్ కానీ సో హవర్లీ కానీ డైలీ కానీ సేమ్ లెవెల్స్ అనేది మీకు అక్కడ కనిపిస్తాయి. ఆ లెవెల్స్ బేసిస్ పైన మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను. హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్తోని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 19,600 లెవెల్ని చూసుకుందాం. సో 19,600 లెవెల్ అనేది సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది ఇది మనకి. అండ్ ఇంకా మనకి అప్ సైడ్లో చూస్తే 19,700 లెవెల్ అనేది రెసిస్టెన్స్, అండ్ 19,750 అండ్ 19,800 కూడా ఒక రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తున్నాయి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డేటా కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డేటా వచ్చేసి సో 45,500 లెవెల్ని అబ్జర్వ్ చేయండి రేపటికి. సో ఎందుకంటే ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ మనకి సపోర్ట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే తక్కువగా ఉంది, అదే కాల్ సైడ్ చూస్తే ఎక్కువగా ఉంది, అంటే రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అండ్ డౌన్ సైడ్లో చూస్తే 45,200 అండ్ 45,000 లెవెల్ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో 45,500 పైన మనం చూస్తే 46,000 అనేది రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డవ్ జోన్స్ పాజిటివ్ ఉంది, అండ్ S&P 500 పాజిటివ్ ఉంది, నాస్డాక్ ఆల్మోస్ట్ 2% దగ్గర పాజిటివ్లో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి, అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ మనకి చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం టెలిగ్రామ్ ఛానల్కి కూడా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎక్స్పైరీ డేస్లో హీరో కాల్ కూడా ప్లాన్ చేస్తాను. జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. సర్చ్ చేస్తే ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి. సో ఆ ఫేక్ ఛానల్స్లో మీరు కంటెంట్ చూడండి. క్రిప్టో రిలేటెడ్ నేను ఎటువంటిది ఎక్కడ కూడా పెట్టను. అండ్ ఈవెన్ మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు నుంచి కూడా ఎవరు కూడా మీకు ఫస్ట్ పింగ్ చేసి ఎవరు కూడా మీకు మెసేజ్ అనేది చెయ్యరు. అండ్ మనకు వచ్చేసి 2,500+ మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ మీరు కంటెంట్ చూసి దాన్ని జాయిన్ అవ్వండి. జెన్యూన్ ఏదైతే మన టెలిగ్రామ్ ఛానల్లో దాంట్లో జాయిన్ అవ్వండి. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి లాస్ అవ్వకండి. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ నుంచి జాయిన్ అవుతే కనుక ఇంకా సేఫ్ ఉంటుంది. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.